నమస్తే అందరికీ, అందరు ఎట్లున్నారు? ఐ హోప్ అందరు బాగున్నారని అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే, రేపు హోలీ, యాక్చువల్లీ ఈరోజే హోలీ. సో ఈ ఆల్ నో మేము ఇక్కడ ఏ పండుగ అయినా వీకెండ్స్ చేసుకుంటాం కాబట్టి రేపు హోలీ ఈవెంట్ ఉన్నదన్నమాట. సో రేపు హోలీ ఈవెంట్కి వెళ్ళాలి. అదే ఈ వ్లాగ్ యాక్చువల్గా. నేను ఇప్పుడు ఎందుకు స్టార్ట్ చేసిన అంటే, ఐఎమ్ ఆల్ అలోన్ ఎట్ హోమ్. సో ఐఎమ్ బై మై సెల్ఫ్. మా రూమీస్ దే వెంట్ టు పార్టీ. సో నేను ఒక్కదాన్నే. అండ్ నేను మొన్న సంక్రాంతి పండగకి మనకు ఒక పార్సల్ వచ్చింది కదా ఇంటి నుంచి, మమ్మీ పంపించింది. దాంట్లో ఒక వైట్ కుర్తి తెప్పించుకున్నా హోలీ కోసం అని. అంటే ఈవెంట్ ఉంటుందా ఉండదా అప్పుడు నాకు అంత ఐడియా లేకుండే. సర్లే ఉన్నా లేకపోయినా జస్ట్ తెచ్చుకొని అయితే పెడదాం, పనికి వస్తుంది కదా ఎప్పుడైనా అని అనుకున్నా. సో ఇప్పుడు ఆ కుర్తి కొత్త ఇంటికి చేంజ్ అయినాం కదా, ఆ టాప్ ఎక్కడుందో వెతకాలి. సో ఇప్పుడు కొన్ని బ్యాగ్స్ అన్ప్యాక్ చేసి వెతుకుదాం. అండ్ ప్లీజ్ బొట్టు లేదని ఏమనుకోకండి, ఇప్పుడే వచ్చి ఫ్రెష్ అప్ అయినా. టైము 10:24 అవుతుంది నైట్. సో ఇప్పుడే ఫ్రెష్ అప్ అయినా. డిన్నర్ చేద్దాం. యాక్చువల్లీ బాక్స్ పట్టుకుపోయినా కానీ అస్సలు తినాలనిపించలే. ఫుల్ కడుపు నొప్పిలేసింది నాకు ఈరోజు. యాక్చువల్లీ దిస్ ఇస్ లైక్ దట్ టైమ్ ఆఫ్ ద మంత్ ఫర్ మీ. సో ఆకలిస్తుంది, కడుపు నొప్పిలేస్తుంది. ఫస్ట్ డిన్నర్ చేసి ఆ కుర్తీ వెతుకుదాం. Lights went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. ఫుల్ ఆయాసం వస్తుంది నాకు. ఒక 30-40 మినిట్స్ వెతికిన వైట్ కుర్తీ కోసం. నాకు ఇలా కనిపించిన బట్టలు అంటే చిన్న చిన్న నార్మల్గా టీషర్ట్స్, డైలీ వేర్ టీషర్ట్స్ ఉంటాయి కదా, అన్నీ ఇక్కడెక్కడ పెట్టిన. లాస్ట్కి కొన్ని డైలీ వేర్ ఉంచుకున్నాను అనమాట అప్పుడు ప్యాక్ చేసేటప్పుడు. సో ఆ టీషర్ట్స్ అన్నీ దొరుకుతున్నాయి. నాకు వద్దనుకునే అన్నీ దొరుకుతున్నాయి, చిన్న చిన్న వస్తువులు కూడా. ఈ టాప్ తప్ప ఒక మినీ సైజ్ చంద్రముఖి లాగా అయిపోయాను అనమాట. అది దొరికిపోయేసరికి అన్నీ తీసి పడేసిన. దాని తర్వాత దొరికింది లాస్ట్కి. ఫుల్ ఆయాసం వస్తుంది నాకు. అండ్ సూట్ కేసులు తీస్తుంటే, యాక్చువల్లీ మేము ఉండేది అపార్ట్మెంట్లో. సో కింద వాళ్ళకి సౌండ్ వస్తే, మాదే పైన ఫ్లోర్ అనమాట. సో కింద వాళ్ళకి సౌండ్ వస్తే డిస్టర్బెన్స్ అయితే మళ్ళీ కంప్లైంట్ చేస్తారని చాలా ఓపికగా వెతుకుదామని అనుకున్నా. ఎనీవే ఫైనల్గా ఓపికగానైతేనే వెతికినా, కానీ ఫుల్ కోపం వచ్చిందనమాట. ఓపిక నశించిపోయింది. ఫైనల్లీ దొరికింది. రేపు చూపిస్తాను మీకు అదేమి ఎట్లాగో. సో ఇప్పుడైతే కొంచెం గిన్నెలు కడిగేటి ఉన్నాయి. ఇక్కడ గిన్నెలు తోమేటి ఉన్నాయి సింక్లో. సో అవి తోమేస్తే కిచెన్ నీట్గా పెట్టుకుంటే నాకు మార్నింగ్ లేచినాక ప్రశాంతంగా ఉంటుంది. లేకపోతే కిచెన్ చిరాగ్గా చూస్తే నాకు అస్సలు నచ్చదు. ఎంత లేట్ అయినా ఏమైనా కూడా కిచెన్ నేను నీట్గా పెట్టుకొని పోయి పడుకుంటా. ఇప్పుడు 11:20 అయింది టైం. సో ఒక 5-10 మినిట్స్లో మొత్తం క్లీన్ చేసేసి పడుకుంటా.
క్లీన్ చేసేసిన. ఫుల్ ఆయాసం వస్తుంది, నాకే ఎందుకు అర్థం కావట్లే. వెళ్ళి పడుకుంటిగా. ఐ హ్యావ్ టు గెట్ రెడీ ఫర్ టుమారో. లైట్స్ అన్నీ ఆఫ్ చేయాలి, ఎందుకంటే ఎలక్ట్రిసిటీ బిల్ వాసిపోద్ది. అంటే లైట్స్ కానీ కాదు, బట్ హీటర్స్ ఇట్లా ఏమైనా కుక్కర్స్ అట్లా ఆన్లో ఉంటే ఆఫ్ చేసేయాలి. సో ఈరోజు నాదే డ్యూటీ కాబట్టి, ఇంట్లో ఎవరు లేరు కాబట్టి నేను అన్ని డబల్ చెక్ చేస్తున్నా, లేకపోతే అంత నేను పట్టించుకోను. సో మనం మార్నింగ్ కలుద్దాం. బాయ్, గుడ్ నైట్. అన్నీ బాగానే ఉన్నాయి కానీ డోర్ లాక్ వేయలే, నేను మెయిన్ డోర్ లాక్ వేయలే. డన్, లాక్ వేసేసిన. లాక్ అయిపోయినా ఏం కాదులే, కానీ మాకు కింద మా అపార్ట్మెంట్లోకి ఎంటర్ అవుతుంటే మెయిన్ డోర్కి కూడా లాకే ఉంటుంది. కానీ ఇఫ్ ఇన్ కేస్ మన అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా దూరితే అంతే, ఎవరు దూరరు. చాలా సెక్యూర్ ప్లేస్ ఇది, చాలా బాగుంది ప్లేస్, కొత్త ప్లేస్. కావాలంటే చెప్పండి, మా కమ్యూనిటీ, మా చుట్టూ ఉన్న ప్లేసెస్ అన్నీ ఒక చిన్న వీడియో చేసి పెడతా. మిగతా విషయాలన్నీ రేపు మాట్లాడుకుందాం. ఫుల్ టైర్డ్ అయిపోయినా, నా ఫేస్లోనే తెలుస్తుంది ఆ టైర్డ్నెస్ అంతా. సో ఐ విల్ సీ యూ టుమారో. సో ఇదైతే హోలీ ఈవెంట్ డే మార్నింగ్ అనమాట. నేను మార్నింగే లేచి హెడ్ బాత్ చేసుకొని కొంచెం హెయిర్ డ్రై అయినాక జుట్టాలు వేసుకున్నా. ఎందుకంటే ఆబ్వియస్లీ మనం కలర్స్తో ఆడతాం కాబట్టి ఇంకా జుట్టులో మొత్తం పడితే ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అనేసి ఫస్ట్ అల్లు వేసుకున్నాను నేను. అండ్ ఈ షార్ట్ వీడియో ఆల్రెడీ యూట్యూబ్లో పోస్ట్ చేసిన, చాలా బాగా వచ్చిండే. మీలో ఎంతమంది చూసిండ్రో కమెంట్ చేయండి. అండ్ తర్వాత నా డైలీ వేర్ గోల్డ్ జ్యువెలరీ తీసేస్తున్నా, అక్కడ డ్యాన్స్ చేస్తుంటే ఎగురుతుంటే ఎక్కడైనా పోతుందని. అండ్ ఈ బ్లాక్ మెటల్ జ్యువెలరీ ఆన్ ద స్పాట్ వచ్చిన ఐడియా అనమాట. చాలా బాగుంటుంది కదా అని ట్రై చేద్దామని అనుకున్నా. నిజంగానే ఇట్ టర్న్డ్ అవుట్ వెరీ గుడ్ అనమాట. నాకు చాలా బాగా నచ్చింది. ఈ వైట్ టాప్ స్టోరీ చెప్పాలంటే నేను బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు తీసుకున్నా. ఇది మాకు ఫైనల్ ఇయర్లో ప్రాజెక్ట్ ఉంటుంది కదా, సో సెమినార్ అప్పుడు వైట్ వేసుకోవాలన్నమాట. అప్పుడు వేసుకున్నా అంటే ఇంకా మళ్ళీ వేసుకోలేదు దీన్ని. సో మొన్న మా మమ్మీ పార్సల్ పంపిస్తుంటే పంపమని చెప్పిన అనమాట. అది ఇప్పుడు ఇట్లా పనికొచ్చింది. యాక్చువల్గా హోలీ కోసం అన్ని తెప్పించుకున్నా నేను. అండ్ తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయినాం అనమాట. నేను అసలు ఎక్కడున్నా కూడా ఏదైనా ప్లేసెస్కి వెళ్ళాలంటే మినిమం 2 hours ట్రావెల్ చేయాల్సి వస్తుంది. అది ఏందో తెలియదు, నా వర్క్ లొకేషన్ ఫస్ట్ నుంచి అంతే. మేము అంతా అవుట్స్కర్ట్స్ ఆర్ లైక్ వేరు సైడు, అసలు ఇండియన్స్ ఉండని సైడు, తెలుగు వాళ్ళు ఉండని సైడు ఉంటాం. అంటే అది ప్రిఫరెన్స్ అని ఏం కాదు, కానీ అట్లా జరిగిపోయింది. అండ్ మాకు కూడా ఆ ఏరియాస్ బాగా అలవాటు అయిపోయినాయి అనమాట. సో ఎక్కడికి వెళ్ళాలన్నా మినిమం 2 hours అయితే ట్రావెల్ చేయాలి. యాక్చువల్గా ఈవెంట్ వచ్చేసి 11కి స్టార్ట్, కానీ మేము ఇంట్లో నుంచి 11కి స్టార్ట్ అయినాం. నేను వెళ్ళేసరికి 2 అట్లా అయింది అనుకుంటా, 1:30, 2 అయినట్టుంది. అండ్ టు బి ఫ్రాంక్, ఆ రోజు వెదర్ అయితే మస్తు సపోర్ట్ చేసింది మాకు, లేకపోతే అసలు ఆడుకోపోయే వాళ్ళం. మస్తు చల్లి పెడుతుంది. యూ ఆల్ నో అసలు వెదర్ ఇక్కడ ఎంత అన్ప్రెడిక్టబుల్.
మనల్ని ట్రైన్లో ఎవడెక్కియాడురా. యాక్చువల్గా మీలో చాలామంది నన్ను ఇలా చూడడం ఫస్ట్ టైం అనుకుంటా, ఇట్లా ప్రతిదానికి డ్యాన్స్ చేయడం, బాగా ఎంజాయ్ చేయడం. యాక్చువల్లీ దిస్ ఈజ్ మీ బిఫోర్ కమింగ్ టు యూకే. మేము బీటెక్లో ఉన్నప్పుడు ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ఈవెంట్ అవుతుంది కదా, ఇన్ఫ్యాక్ట్ 2-3 ఈవెంట్స్ అవుతాయి. అంటే కాలేజ్లో బీటెక్లో ఉన్నప్పుడు ప్రతి ఈవెంట్కి మేము లాస్ట్కి డీజే పెట్టుకొని మస్తు ఎగురుతాం అనమాట. ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు, యాక్చువల్గా ఫ్రెండ్స్ అందరం కలిసి బాగా ఎగురుతాం. అండ్ ఐఎమ్ మిస్సింగ్ దట్ యూకేకి వచ్చినాక. మిస్సింగ్ అంటే ఎప్పుడు ఇట్లా అయ్యో పాటలు పెట్టుకొని ఎగరాలనే సిచ్యువేషన్ ఎప్పుడు రాలే. బికాజ్ టైం టు టైం ఏదో ఒక స్ట్రెస్ ఆర్ ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది, లేకపోతే జాబ్ కొట్టాలని ఏదో ఒక ఆలోచన ఉంటుంది. కాబట్టి ఎప్పుడు అట్లా పాటలు పెట్టుకొని ఎగరాలని ఏమనిపించలే. కానీ లిటరల్లీ ఈరోజు హోలీ ఈవెంట్కి వెళ్ళినప్పుడు చాలా మంచి అనిపించింది. నన్ను నేను చూసుకున్న ఆఫ్టర్ 3 years. అండ్ మేమైతే ఇంటికి అట్లనే వచ్చేసినాం, ఎందుకంటే అక్కడ చాలా చలి ఉంది. బేసిక్గా మేము ఫేస్ వాష్, హ్యాండ్ వాష్ ఏం చేసుకోలేము, ట్యాప్స్ ఏమి ఉండవు. ఒకవేళ ఇన్ కేస్ ఎక్కడికైనా వెళ్ళి చేసుకోవాలన్నా కూడా చలి చాలా ఉంది కాబట్టి సో చాలా కష్టమైపోతుంది. అట్లనే ఇంటికి వచ్చేసినాం అన్నమాట. ఇంటికి వచ్చి ఫస్ట్ నేను తిన్నా, మస్తు ఆకలి అవుతుంది, మస్తు అంటే మస్తు ఘోరంగా ఆకలి అవుతుంది అనమాట. సో ఫస్ట్ టేక్ అవే తెచ్చుకొని తినేసి తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయినా. ఈ వీడియో ఇక్కడి వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అసలు నేను వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేయకున్నా కూడా మీలో చాలామంది నన్ను రెగ్యులర్గా సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ నేను షార్ట్స్ పెట్టి సారీ చెప్పిన ప్రతిసారి వీ కెన్ అండర్స్టాండ్ అని అంటూనే ఉంటారు. బట్ నాకు యూట్యూబ్ అనేది చాలా ఇష్టం, ఒక ప్యాషన్ అన్నమాట. మంచిగా చేయాలి, మంచి మంచి కంటెంట్ చేయాలని చాలా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ నా నోట్స్ ఓపెన్ చేస్తే చాలా కంటెంట్ ఉంటుంది దాంట్లో. ఎవ్రీ టైం గుర్తొచ్చినప్పుడల్లా రాసుకొని పెట్టుకుంటా. బట్ నాకున్న రెస్పాన్సిబిలిటీస్కి అండ్ నాకున్న ఇక్కడ యూకేలో నేనున్న ప్రజెంట్ ఉన్న వీసా సిచ్యువేషన్కి నాకు ఒక ప్రొఫెషనల్ జాబ్ చాలా ఇంపార్టెంట్. అండ్ నేను ఇక్కడికి వచ్చింది కూడా అందుకే. సో దానిపైన కొంచెం ఎక్కువ వర్క్ చేయడం వల్ల బాగా స్ట్రెస్ ఎక్కువ అయ్యి అసలు ఎప్పుడేదో ఒకటి ఆలోచించడం, దాని గురించి ఆలోచించడం, లేకపోతే ఇంకెప్పుడు మన లైఫ్ సెటిల్ అవుతుంది అనేది ఒక ఆలోచనలో పడిపోయి ఇంకా వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఎందుకో నేను ఇంకా దాన్ని ముందుకు తీసుకురావట్లే అన్నమాట. సో మీరు ఎప్పుడు చూసినా నా ఫేస్లో ఏదో ఒక ఆలోచన, లేకపోతే ఫేస్ మొత్తం ఒక స్ట్రెస్ఫుల్గా కనిపిస్తుంది. అండ్ మీలో కొంతమంది వచ్చి నాకు ఇన్స్టాగ్రామ్లో, స్నాప్చాట్లో అండ్ యూట్యూబ్ పాత వీడియోస్కి కూడా కమెంట్స్ చేస్తున్నారు, ఏమైందక్క వీడియోస్ పెట్టట్లే అని. అది చూసినప్పుడల్లా చాలా గిల్టీగా అనిపిస్తుంది. నేను ఎవరో తెలియకపోయినా కూడా నా కోసం టైం తీసుకొని నేను వీడియో అప్లోడ్ చేయకపోయినా కూడా వచ్చి ఏమైంది, ఆర్ యూ ఓకే, ఎందుకు వీడియోస్ పోస్ట్ చేయట్లే అంటే అసలు చాలా బాధేస్తుంది. ఏదో ఒకటి చెయ్యాలి అనే ఎంత తప్పనున్నా కూడా నేను చేయలేకపోతున్నా అనే బాధ కూడా చాలా ఉంది. సరే, ఇప్పుడు ఈ వీడియోలో అయితే దీని గురించి ఎక్కువ మాట్లాడితే నేను ఏడ్ చేస్తా. ఇది మంచి హోలీ ఈవెంట్ బ్లాగ్ కాబట్టి మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నా. అండ్ అట్లా ఇంటికి వచ్చి తిన్నాక ఫ్రెష్ అప్ అయి కాఫీ పెట్టుకొని తాగుతున్నాను అనమాట. తలకాయ బాగా నొప్పి లేసింది, మంచిగా ఎగిరిన కదా ఆ సౌండ్స్కి అండ్ అంత ట్రావెలింగ్కి. సో కొంచెం హెడేక్ వస్తుండే. కాఫీ పెట్టుకొని తాగిన. Okay. Yeah, take care, Jairus. Yeah, bye. Bye. Yeah, bye. నేను క్లోజ్ చేసిన కదా, నేను షార్ట్ చేసిందేమో అనుకున్నా. జల్లు అన్నది ఏమో 100 pounds షార్ట్ వస్తుందట. అయితే మరి ఇన్సెట్లో పెట్టింది. అండ్ దట్స్ అ ర్యాప్ అప్ ఫర్ దిస్ వ్లాగ్. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నా. అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.